అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఇక నుంచి ఆ కష్టాలకు చెక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎన్నో అంశాల్లో ఇతర శాఖలకు ఆదర్శంగా నిలుస్తున్న పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ తాజాగా ఉద్యోగుల సర్వీస్ అంశాల్లో ఎదురవుతున్న సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని నిర్ణయించింది. పీఆర్ అండ్ ఆర్డీ శాఖలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సచివాలయం చుట్టూ తిరగకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు తరచూ సచివాలయం, పంచాయతీరాజ్ కమిషనరేట్ల చుట్టూ తిరగడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి. క్షేత్రస్థాయి పనులకు ఆటంకం కలగడంతో పాటు హైదరాబాద్లో ఉన్నతాధికారుల సమయం వృధా కూడా అవుతోంది. అందుకే ఉద్యోగుల సమయం, వ్యయ, ప్రయాసాలకు చెక్ పెట్టేలా నూతన విధానాన్ని రూపొందించింది. ఉద్యోగుల సమస్యలకు, సర్వీస్ అంశాల పరిష్కారానికి ఆన్లైన్ విధానాన్ని అవలంబిస్తారు. ఈ విధానం ప్రకారం ప్రతి నెల 2, 4 శుక్రవారాల్లో మధ్యాహ్నం 3 నుంచి 4 వరకు 1 గంట పాటు ఉద్యోగుల సమస్యలపై ఆన్లైన్ సమావేశం నిర్వహిస్తారు. పంచాయతీరాజ్ శాఖ ఇచ్చే వెబ్ లింక్ ద్వారా సమస్యలకు ఉద్యోగులకు జాయిన్ అయ్యి తమ సమస్యలు ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకురావచ్చు. శాఖ హెడ్ ఆఫీస్ స్థాయిలో పెండింగ్లో ఉన్న సమస్యలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యకు పరిష్కారం మార్గం చూపుతారు. ఆన్లైన్ సమావేశంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, ఎస్ఈఆర్పి సిఇఓ దివ్య దేవరాజన్, పిఆర్ఆర్డి డైరెక్టర్ సృజన, మిషన్ భగీరథ, రూరల్ ఇంజనీరింగ్ ఈఎన్సీలు అందుబాటులో ఉంటారు. అవసరమైతే మంత్రి సీతక్క సైతం ఆన్లైన్లో సమావేశానికి హాజరవుతారు. ఈ సమావేశంలో ఉద్యోగుల సమస్యలు విని సత్వర పరిష్కారం చూపుతారు. పెండింగ్ ఫైల్స్ క్లియర్ చేస్తారు. సమస్యలు ఉన్న ఉద్యోగులు ఏమైనా పత్రాలు సమర్పించదలుచుకుంటే ప్రత్యేక మెయిల్ ఐడిని, వాట్సాప్ నెంబర్ను అందుబాటులోకి తెచ్చారు. ఆన్లైన్ విధానంలో ఉద్యోగ సమస్యలను పరిష్కరించడం ద్వారా ఎంతో సమయం, శ్రయ, వ్యయం ఆదా అవుతుంది. అటు ఉన్నతాధికారులు సైతం శాఖాపరమైన అంశాలపై ఫోకస్ పెట్టే వెసులుబాటు ఉంటుంది. తద్వారా పంచాయతీరాజ్ శాఖ వేగవంతంగా అనుకున్న లక్ష్యాలను చేరుకోగలుగుతోంది. గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నూతన విధానాన్ని అమలు పరుస్తున్నాం. ఇక హైదరాబాద్ రాకుండానే ఉద్యోగులు ఆన్లైన్లోనే తమ సమస్యలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవచ్చు. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పాలన పరుగులు పెడుతోంది. గ్రామీణ ఉద్యోగులు చురుగ్గా పనిచేస్తే ప్రభుత్వ పథకాల అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువవుతాయి. శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు ఆన్లైన్ మీటింగ్లు అందుబాటులో ఉంటారు కాబట్టి ఎలాంటి సమన్వయ లోపం లేకుండా వెనువెంటనే ఉద్యోగుల సమస్యలకు, సర్వీస్ మ్యాటర్లకు పరిష్కార మార్గం లభిస్తుంది. సచివాలయంలోని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో కమిషనరేట్ కార్యాలయం స్థలంలో పెండింగ్లో ఉన్న సమస్యలకు ఆన్లైన్లో గ్రీవెన్స్ విధానం సత్వర పరిష్కారం చూపిస్తుందన్న నమ్మకం ఉంది. ఈ అవకాశాన్ని ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి అని మంత్రి సీతక్క కోరారు. ఇదే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.